టార్గెట్ కేటీఆర్. ఫార్ములా ఈ రేస్ కేసులో A1గా ఉన్న కేటీఆర్ వైపు వేగంగా అడుగులు వేస్తోంది ఏసీబీ. ఈ నెల 30 దాకా అరెస్ట్ చేయొద్దన్న ఆదేశాలు ఉన్నప్పటికీ కేటీఆర్ని అడ్రస్ చేస్తూ నోటీసులు టైప్ అయిపోతున్నట్టు సౌండ్స్ వస్తున్నాయి. ఎందుకంటే ఈ కేసులో కీలకంగా భావిస్తున్న మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ వాంగ్మూలం తీసుకుంది ఏసీబీ. వాట్ నెక్స్ట్ అనేది తెలంగాణ వ్యాప్తంగా క్యూరియాసిటీని రేపుతోంది. ఫార్ములా ఈ రేస్ కేసులో దూకుడు. ఏసీబీ చేతిలో దానకిషోర్ స్టేట్మెంట్. కేటీఆర్కు నోటీసులు ఇచ్చేందుకు రంగం సిద్ధం. విదేశీ సంస్థ FUOకు HMDA నుంచి 55 కోట్లు బదిలీ చేసినట్టు అక్టోబర్ 18న పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ ఏసీబీకి లేఖ రాశారు. ఈ లేఖ ఆధారంగా దానకిషోర్ నుంచి ఏసీబీ అధికారులు స్టేట్మెంట్ తీసుకున్నారు. 7 గంటల పాటు విచారించి కీలక వివరాలు రాబట్టారు. కొన్ని ఫైళ్లను సైతం స్వాధీనం చేసుకుంది ఏసీబీ. If it's family, it has to be home. If it's home, it has to be Aparna. Saluting the spirit of every couple's sacrifice to build their dream home. పురపాలక శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ ఆదేశాల మేరకు FUOకు 54.88 కోట్లు మళ్లించాల్సి వచ్చిందని పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న అరవింద్ కుమార్ రాతపూర్వకంగా CS శాంతికుమారికి చెప్పారు. దీని ఆధారంగానే ఫార్ములా ఈ రేసులో డొంకంతా కదిలింది. కేటీఆర్ను విచారించేందుకు గవర్నర్ అనుమతి కోరింది ప్రభుత్వం. నవంబర్లో లేఖ రాసి ఈ నెల 2వ వారంలో రాజ్భవన్ నుంచి పర్మిషన్ తీసుకుంది. తర్వాత ఈ నెల 16న కేబినెట్ భేటీలో మంత్రులతో చర్చించి ఏసీబీని రంగంలోకి దింపింది రేవంత్ సర్కార్. CS ఆదేశాల మేరకు ఏసీబీ అధికారులు డిసెంబర్ 19న కేటీఆర్పై కేసు నమోదు చేశారు. A1గా కేటీఆర్, A2గా అరవింద్ కుమార్, A3గా HMDA రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ BLN రెడ్డిని చేర్చారు. అయితే తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ డిసెంబర్ 20న హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేశారు కేటీఆర్. ఈ నెల 30 వరకు కేటీఆర్ను అరెస్టు చేయవద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ అయ్యాయి. కేసు దర్యాప్తు యథావిధిగా జరగొచ్చని సూచించింది హైకోర్టు. ఆ మేరకే ముందుకు కదిలిన ఏసీబీ బుధవారం దానకిషోర్ వాంగ్మూలం రికార్డు చేసుకుంది. ఈ క్రమంలో వాట్ నెక్స్ట్ అనేది సస్పెన్స్ గా మారింది. దానకిషోర్ స్టేట్మెంట్ ఆధారంగా మాజీ మంత్రి కేటీఆర్కు, అరవింద్ కుమార్కు ఏసీబీ నుంచి సమన్లు వెళ్లే అవకాశం ఉంది.